రైట్ రవీందర్, ఇందాక అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు రేషన్ కార్డులు ఇవ్వలేదన్నటువంటి విమర్శలకి సమాధానంగా హరీష్ రావు గారు చెప్పారు. 6,47,000 పైచిలకు రేషన్ కార్డులు ఇచ్చామని, దాంతోపాటుగా అప్పుడు గ్రామాల్లో పట్టణాల్లో ఆదాయ పరిమితిని కూడా పెంచామనేది. సో ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఖర్చులకు ఆ రకంగా పెంచాం. ఇప్పుడు అనేక రకమైన ఖర్చులు పెరిగినాయి కాబట్టి ఇప్పుడు కూడా ఆ లిమిట్ని చాలా ఎక్కువగా ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయడంతో అర్హుల సంఖ్య పెరుగుతుంది, వాళ్ళందరినీ కూడా గుర్తించాలి, వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ అనేది చెప్తున్నారు. సో అంటే అర్హుల సంఖ్యకు సంబంధించి గ్రామాల్లో లెక్కలు తేల్చాల్సినటువంటి వ్యవస్థ ఇంకా ఎట్లా దాన్ని స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చేటువంటి భరోసా రేషన్ కార్డు ఇప్పుడు దాన్ని ఆదిలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తూట్లు పోడ్చే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఆ రకంగా ఆ దిశగా ప్రభుత్వం వేసే ప్రతి అడుగు కూడా ఆ రకంగానే కనబడుతుంది. లిస్టులు పెడుతున్నారు, విలేజ్లో షో అవుట్ చేస్తున్నారు, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు, గ్రామాలలో గ్రామ సభ, మున్సిపల్లో మున్సిపల్ సభ, వార్డు సభలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుందని ప్రభుత్వమే చెప్పడం జరుగుతుంది. పూర్తి స్థాయి గైడ్ లైన్స్ ప్రభుత్వం దగ్గర, ప్రభుత్వ అధికారుల దగ్గర, సర్వే నిర్వహిస్తున్న అధికారుల దగ్గర, ఉన్నత అధికారుల దగ్గరనే లేదు. ఇక ప్రజలు అడిగే అనేక ప్రశ్నలకు ప్రభుత్వం ఇవాళ తప్పించుకునే ప్రయత్నం, అవసరమైతే బెదిరించే ప్రక్రియ కూడా పురుడు పోసుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ అధ్వానంగా తయారైందని చెప్పవచ్చు. సర్వేకి వెళ్లడానికి ఇదే సర్వేయర్లు గత 4 దఫాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సర్వేలో వాళ్ళ ఇంటికి వెళ్లేసి ప్రతి అంశాన్ని కులంకషంగా సర్వే రూపంలో రాసుకొని మళ్ళీ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం అదే ఇంటికి పంపడం వల్ల వాళ్ళు వీళ్ళు కలిసి నవ్వుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల ఆశ్చర్యపోతున్నారు. ఎన్నిసార్లు సర్వేకి వస్తారు, ఏం రాసుకపోతారు, మాకేం పని లేదని సర్వేకి వెళ్ళినటువంటి ఏదైతే సర్వేయర్స్ ఉన్నారో వాళ్ళు నిలదీసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇక ఆర్థిక భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం ఆదిలోనే ఉక్కుపాదంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు నేరుగా అందించే సహాయం, ప్రభుత్వం నుంచే వచ్చే బెనిఫిట్, ఆరోగ్య భరోసాకు ముడిపడినటువంటి రేషన్ కార్డును దాదాపుగా తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఇవాళ స్పష్టంగా కనబడుతుంది. ఇక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎప్పుడో 2014లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఏదైతే గైడ్ లైన్స్ ఉందో ఆ గైడ్ లైన్స్ అప్పుడు అవసరం, ఇప్పుడు అవసరం లేదు. ప్రతి విలేజ్ లో ఆర్థిక అవసరాలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, వస్తువుల ధరలు పెరిగాయి. అందుకు అనుగుణంగా గైడ్ లైన్స్ చేస్తే ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తే అనేక మందికి సాయం నేరుగా అందే ఆస్కారం ఉంటుంది. కానీ ఆ రకంగా ప్రభుత్వం కనీసం గైడ్ లైన్స్ మార్చకుండా అప్పుడున్న పరిస్థితులనే సేమ్ బేరీ చేసుకుని 2014 నాటి గైడ్ లైన్స్ ఇప్పుడు ముడిపెట్టడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా వ్యవహరిస్తుంది. వారికి కూడా దాదాపుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటే 12,000, 13,000 నుంచి 20,000 లోపే ఉద్యోగాలు వస్తుంటారు. వీళ్ళకి కూడా రేషన్ అవసరం, వైట్ రేషన్ కార్డు అవసరం, ఆరోగ్య భద్ర అవసరం, ప్రభుత్వం అందించే పథకం కూడా అవసరం ఉంటుంది. కానీ ఆ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల వీళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే సందర్భం రేపు 21వ తారీఖు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. గ్రామ సభలు పెట్టడం వల్ల రేపటి పరిస్థితి ఏ విధంగా దారితీస్తుందనే అంశం కూడా చర్చనీయ అంశంగా మారింది. విలేజ్లకు ఏదైనా గ్రామ సభ పెడితే రేపు విలేజ్ లో ఒక వ్యక్తిపై ఇంకో వ్యక్తి పడకపోతే అతనికి అన్నీ ఉన్నాయని చెప్పడం వల్ల విలేజ్ లో నిర్వహించే ఈ సభలు గందరగోళమైన పరిస్థితికి, గ్రామస్తుల మధ్యనే ఒక అగాధము, ఒక ఇబ్బంది పెట్టే ప్రక్రియకు ఈ 22 తారీఖు నుంచి 26 తారీఖు వేదిక కాబోతుంది. గ్రామాలలో అనేక వైరుధ్యాలు ఉంటాయి. ఆ వైరుధ్యానికి మళ్ళీ ప్రభుత్వం వ్యవహరించే తీరు పట్ల మళ్ళీ ఒకసారి వీళ్ళిద్దమైన వైషమ్య విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక వ్యక్తి పడకపోతే వైరుధ్యమైన చెప్తే వాళ్ళ మధ్య ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీ కులంకషంగా ఏదైనా అంశం ఉంటే అక్కడున్న క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగం దగ్గర పూర్తిమైన స్పష్టమైన ఆధారాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి ఆధార్ కార్డే క్రైటీరియా కాబట్టి ఆధార్కు అనుకొని ఉన్నటువంటి అనేక అనుసంధానమైన పథకాలు ఆధార్ కార్డుతో ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఆ విషయం పట్ల ఒక క్లారిటీ ఇస్తే, స్పష్టమైన సమాధానం చెప్తే బాగుండేని అభిప్రాయం సాధారణ వ్యక్తుల దగ్గర, సాధారణ ప్రజల దగ్గర వ్యక్తమవుతుంది. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి గతంలో రెవెన్యూకు సంబంధించిన ఈ అంశము, రెవెన్యూకు సంబంధించిన పూర్తి స్థాయి ముడిపడిన అంశం పట్ల దీన్ని ఇప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీ సిబ్బందికి సెక్రటరీలకు అప్పగించడం కూడా ఎంతవరకు సంబంధించిన, సెక్రటరీలకు రెవెన్యూ ఎంత ఉందనే విషయం స్పష్టత ఉందో, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఏలకు కానీ విఏఓలకు కానీ పూర్తి స్థాయిలో రెవెన్యూకు సంబంధించిన ముడిపడే అంశం కాబట్టి స్పష్టత వాళ్ళ దగ్గర ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం
పూర్తి స్థాయి అధికారం రెవెన్యూ సిబ్బందికి కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ ముడిపడిన అంశం. ఇక ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ను కూడా రంగంలోకి దించడం, Right. వాళ్ళు వీళ్ళ ఆర్థిక స్థితిగతులను బేరీజు వేయాలని చెప్పడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందించే ఈ పథకం పట్ల ఈ ఎక్కడి వరకు దారితీస్తుంది, వైషమ్యాలు తలెత్తే విధంగా వ్యవహరించిన తీరు పట్ల ప్రగటు సాధారణ అర్హులైన ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రక్రియకు ప్రభుత్వం ఇయ్యకపోగా అనేక ఇబ్బందులను తలెచ్చే విధంగా వివరించడం పట్ల సాధారణ అర్హులైన ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో ఇబ్బంది పెట్టే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు రాజేష్.